ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా నామం పేరట మీరు నన్ను ఏమి అడిగినా కూడా నేను చేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నాను. ఇఫ్ యూ షల్ ఆస్క్ ఎనీథింగ్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అని చక్కగా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఈ వాగ్దానం పట్టుకొని మన కృపాసనం యొద్దకు వెళ్ళినట్లయితే తప్పకుండా దేవుని దగ్గర నుంచి అడిగి అనేక నీవులను మనం పొందగలుగుతాము. ఎందుకంటే తన దగ్గరికి వచ్చింది వారిని ఎవ్వరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు, దరిచేరిన పమ్మనే దేవుడు కాదు, వరముడిగితే కాదనే దేవుడు అంతకంటే కాదు. తన యొద్దకు వచ్చి వారిని హక్కును చేర్చుకొని కవిగిటు చేర్చుకొని వారి కన్నీటిని తుడిచి వారి అవసర అక్కర్లన్నీ కూడా తన నామంలో తీర్చేవాడు ఆయన. మరి ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదివినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అడిగితే మీకు ఇవ్వబడుద్దని వాక్యం సెలవిస్తుంది. వెదిగితే దొరుకుతానంటున్నాడు, తట్టితే తీస్తానని చెబుతున్నాడు. కాబట్టి అనేక సార్లు మనం అడగవలసిన రీతిగా ప్రభు సన్నిధిలో అడగలేక అనేక నీవులు పొందుకోలేక వెనకబడిపోతూ ఉంటాము. వెదికే విధంగా దేవుని వెతికితే మనం కనుగొనగలుగుతాం. కానీ కొన్నిసార్లు వెదికే విషయంలో కూడా మన నిర్లక్ష్య వైఖరి వలన ప్రభువుని కనుగొనలేకపోతూ ఉన్నాము. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తట్టితే తప్పకుండా ఆయన భారం తెరిచి నీకు నాకు ఉన్న అక్కర్లన్నీ కూడా ఆయన తీర్చుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మరి ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. మరి నన్నేమి అడిగినప్పుడు కూడా నా నామం పేరును అడగండి, ఏది అడిగినా నేను చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ విశ్వాసంతో ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుందాము. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువా నాకు ఈ వాగ్దానం చేసేవి కదా, నీ నామం అడిగిన వారికి అన్ని ఇస్తానన్నావు కదా, ఇదిగో నీ నామం పెట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నామం పెట్టని అడుగుతున్నాను. కాబట్టి నాకు కావలసిన ఈవులు నాకు అనుగ్రహించమని, నాకున్న సమస్యలు పరిష్కరించమని, నాకు కావలసిన దీవెన నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో మనం విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుని దగ్గర నుంచి కృప పొందుకొని దేవునిలో మనం ఆత్మీయంగా బలపడగలుగుతాము. వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వండి అని చెప్పి. ఉదయకాలం ఒకవేళ వాక్యం వింటున్నటువంటి మీరు యవనస్తులైతే మీకు ఒకవేళ మీ చదువులో జ్ఞానం కావాలి, మీకు ఎవరైనా జ్ఞానం కుదుగా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మీకు విద్యలో జ్ఞానం కొద్దుగా ఉందా, ప్రభువుని అడగండి. ఆయన ఎవరిని త్రోసివేయక ధారాళంగా దయచేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో సందేహింపకుండా ప్రభువా నా జ్ఞానం కొద్దుగా ఉందో నాకు జ్ఞానం దయచేయమని అడిగితే దేవుడు నీకు కూడా జ్ఞానం ఇచ్చి చదువుకునే చదువులో మరి అత్యధిక విజయాన్ని దయచేసి శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. మరి ఉదయకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా, మరి నూతన సంవత్సరం నీకు ఏ కొదువు ఉందో, ఏ సమస్య ఉందో, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు. కానీ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభువా నీ నామం పేరు నేను అడుగుతున్నాను, నాకు అనుగ్రహించమని ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఈ సంవత్సరం ఆ కార్యాన్ని పొందుకోబోతున్నామని దేవుని వాక్యం మన ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా విశ్వాసంతో వాగ్దానం పట్టుకొని ముందుకు సాగిపోదాం. ప్రభు కృపను పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదముల కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు కొందనాలు నాయన. ప్రభువా మా జీవితాల్లో మాకు ఎన్నో అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు మా కుటుంబాల్లో మాలో ఉంటుండగా దేని గురించి నిరాశ చెందక, దిగులు చెందక
నా నామం పెడుగుని మీకు ఇవ్వబడని చెప్పి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసావు కాబట్టి నీ నామం పేరట అడిగి పొందుకునే కృప మాకు అందరికీ దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్నప్పుడు దీవించి ఆశీర్వదించండి. ఈ దినం మేము చేయి పనిపాట్లో రాకపోకలో క్షమం దయచేయండి. బలహీనమైన వారిని స్వస్థపరచండి. సమస్యలను వారిని విడిపించండి. దుఃఖమైన వారిని ఓదార్చండి. ప్రభా ప్రతి వారి పట్ల నీ కార్య నూతనపరిచి ఈ దిన దీవెలతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.